ఏడవ దూత స్వరమే మీలో రికార్డ్ కావాలి. ఎందుకంటే అదే ఈ చివరి కాలంలో దేవుని స్వరం. అదే ఈ చివరి కాలంలో దేవుడు మాట్లాడిన దేవుని చివరి స్వరం. అది ఫైనల్ వాయిస్ టు దిస్ ఫైనల్ జనరేషన్. ఈ చివరి యుగమునకు చివరి స్వరం అది. అదే ఏడవ దూత స్వరం. దాన్ని మాత్రం మీరు తప్పిపోకండి. ఎవరు ఎన్ని రకాలుగా వచ్చి చెప్పినా దాన్ని తప్పిపోకండి. ఎవరు ఇదే పరిచర్యలో ఇదే మెసేజ్లో ఉండి ఆ సీనియర్ సేవకులు, ఆ సీనియర్ అని చెప్పుకుంటున్న సేవకులు, లేదా పెద్ద పెద్ద బిషప్పులు, మేము ప్రపంచంలో ఉన్న నీళ్ళని దాగినామని చెప్పేటోళ్ళు, ఎవరు ఏది చెప్పినా సరే మీరు ఈ విషయాన్ని మర్చిపోకండి. ఏడవ దూత స్వరమే ఫైనల్ వాయిస్. ఆ వాయిస్లో కలపడం లేదు, ఆ వాయిస్లో తీసేయడం లేదు. ఆ వాయిస్ ఎలా ఉందో అలానే నమ్మాలా మనం. ఆ స్వరం ఎలా ఉందో అలానే నమ్మాలా. ఆయన చెప్పిన వర్తమానంలో కలపడానికి వీలు లేదు, ఆయన చెప్పిన వర్తమానంలో తీసేయడానికి వీలు లేదు. ఆయన చెప్పిన వర్తమానం ప్రత్యక్షత పైన మాత్రమే మనం కట్టబడాలా. ఏ పాస్టర్ల గుంపు వచ్చి మీ దగ్గరకు వచ్చి అట్లా కాదు ఇట్లా, ఈయన ఏందో తెలుసా, ఈయన గొప్పోడు అలాంటి చెప్తే నమ్మకండి. ఈయన సీనియర్ పాస్టర్, ఈయన అమెరికా నుండి వచ్చిండు, తెల్లగా ఉంటే దూత అయిపోతాడా?